సినిమా ఇండస్ట్రీలో లక్ అనేది ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు వరుస హిట్స్ తో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న భామలు కూడా ఒక్కసారిగా ఫ్లాపుల సుడిగుండంలో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. ఒకప్పుడు పోస్టర్ పై ఈ అమ్మడి బొమ్మ ఉంటే చాలు థియేటర్ల ముందు క్యూ కట్టే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. నిజానికి పూజా హెగ్డే కెరియర్ ప్రారంభంలో అంత సులభంగా ఏమీ సాగలేదు. మూగమూడి అనే తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ భామకు సక్సెస్ రుచి చూడటానికి ఏకంగా 5 ఏళ్లు పట్టింది. ఎంత గ్లామర్ ఒలకబోసినా, ఎంత కష్టపడినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా పూజా కెరియర్ గ్రాఫ్ ను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. ఆ సినిమాలో పూజా గ్లామర్, డాన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక అక్కడి నుండి బుట్టబొమ్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అలా వైకుంఠపురంలో ఇలా వరుసగా టాలీవుడ్ టాప్ హీరోలందరితో జతకడుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఒకానొక దశలో పూజా హెగ్డే అడుగు పెడితే ఆ సినిమా హిట్ అన్నంతగా గోల్డెన్ లెగ్గుగా పేరు తెచ్చుకుంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా పర్వాలేదనిపించినా ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసికా బాయ్ కిసికా జాన్ లాంటి సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేందుకు కూడా కొందరు వెనుకాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూజా హెగ్డే తన ఆశలన్నీ తమిళంలో వస్తున్న జననాయగన్ సినిమా పైనే పెట్టుకుంది. ఈ చిత్రంలో పూజ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతోంది. ఇక సెన్సార్ వివాదాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్ లోకి రావడానికి సిద్ధమైంది. అయితే రిలీజ్ సమయానికి పూజా హెగ్డే అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో పూజాకి సంబంధించిన చాలా ముఖ్యమైన సీన్లకు ఎడిటింగ్ టేబుల్ వద్ద కత్తెర పడిందట. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో జననాయగన్ దర్శకుడు హెచ్ వినోద్ స్వయంగా పూజా హెగ్డేకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లెంత్ ఎక్కువవడం వల్ల పూజా సీన్లు కట్ చేయాల్సి వచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాతో పూజా హెగ్డేకు ఎంతవరకు మైలేజ్ వస్తుందో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పూజా హెగ్డే ఆశలు మాత్రం వదులుకోవట్లేదు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీశ్రీ చిత్రంతో పాటు రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ హర్రర్ ఫ్రాంచైజీ కాంచనా 4 లో కూడా పూజానే మెయిన్ హీరోయిన్. ఇవే కాకుండా మాస్ మహారాజా రవితేజ, స్వాగ్ డైరెక్టర్ హజీద్ గోలీ కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్టులో కూడా ఈ బుట్టబొమ్మకే గోల్డెన్ ఛాన్స్ దక్కిందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. వరుస ఫ్లాప్లు, కట్టైన సీన్లు, ఇలా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా చేతిలో వరుసగా పెద్ద ప్రాజెక్టులు ఉండటం పూజా ప్లస్ పాయింట్. మరి రాబోయే 3 సినిమాలు పూజా హెగ్డే కెరియర్ కు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయో లేదో వేచి చూడాలి.